ఇప్పుడే 'సోర్ మ్యాన్' మూవీ నుండైతే వచ్చాను. మూవీ ఎలా ఉందని చెప్పేసి ఒక్క మాటలో చెప్పాలంటే నాకైతే నచ్చింది. ఓకే. పర్లేదు. మరీ ఎత్తేసే అంత లేదు గానీ ఓకే. ఒకసారి చూడొచ్చు. ఇది ఒక కొత్త యూనివర్స్‌కి పునాది అని చెప్పేసి జేమ్స్ గన్ చెప్పారు. కాకపోతే నాకైతే అంత ఇంపాక్ట్ ఇచ్చే అంత స్టోరీ ఎలిమెంట్స్ అనేవి ఎక్కడా కనిపియలేదు. సో, ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే ఈ మూవీలో మెయిన్‌గా మెచ్చుకోవాల్సింది వచ్చేసరికి 'సోర్ మ్యాన్' క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చాలా హోప్‌ఫుల్‌గా ఉంది. అండ్ అలానే తను ప్రతి క్యారెక్టర్‌ని, ప్రతి లైఫ్‌ని తను కేర్ చేస్తాడు. అది చాలా మంచి విషయం. తను ఆఖరికి చిన్న జంతువునైనా కేర్ చేస్తాడు. అది చాలా బాగా నచ్చింది. ఆ లైట్ టోన్ అయితే బావుంది. మెయిన్ లీడ్ యొక్క యాక్టింగ్ అనేది బావుంది. సరదాగా అలా వెళ్లి పిల్లలతో ఎంజాయ్ చేసి రావచ్చు. అక్కడక్కడ కొన్ని మూవ్‌మెంట్స్ ఉంటాయి. అవి బావుంటాయి. కామెడీ కూడా అంతేం లేదు. బట్ ఓకే. ఇంకా అలానే నేను 'అల్ట్రామన్' గురించి ఏవైతే చెప్పానో అవి మూవీలో యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. మీరు నా రీసెంట్ వీడియోస్ చూస్తే ఏవైతే చెప్పానో అవే మూవీలో ప్రెజెంట్ చేశారన్నమాట. ఈ మూవీకి మెయిన్ మైనస్ వచ్చేసరికి స్టోరీ. ఈ స్టోరీ అంతా మనకు ఒకవేళ కొత్తగా చూపించుండొచ్చు. బట్ వచ్చిన టీజర్స్, ప్రోమోస్ వీటిల్లోనే సీన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా థియేటర్‌లో ఏం చూపిస్తారు? కొత్తగా చూడడానికి ఏం దొరకలేదు. అది కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ అలానే మనకు ముందు మూవీస్‌లో చూసుకుంటే ఐకానిక్ షాట్స్ ఉంటాయి. 'సోర్ మ్యాన్' ఫ్లైట్ సీన్స్ గాని లేదా విజువల్‌గా మనకు చూపించే సీన్స్ ఉంటాయి. అవి ఎక్కడా కనిపియలేదు. 'సోర్ మ్యాన్' యొక్క లేజర్ బ్లాస్ట్ సీన్స్ అయితే బావుంటాయి. అది కూడా 1, 2 పెట్టారు. స్టోరీ గురించి మనం ఎవ్వరు అంతగా పట్టించుకోలేం. ఆడంత ఏం అనిపియదు. ఇంకా అలానే ఇందులో స్టోరీ వచ్చేసరికి మనకు ఫ్రెష్‌గా ఏది స్టార్ట్ చేయలేదు. ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యూనివర్స్ అన్నట్లు చెప్పారు. దానివల్ల నేను అంతగా కనెక్ట్ కాలేకపోయా. ఒక యూనివర్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తే బాగుంటది. ఇలా ఆల్రెడీ ఉన్న యూనివర్స్ ని వీళ్ళు ఎక్స్టెండ్ చేసినట్టు చూపిస్తే చాలా క్యారెక్టర్స్ ని చూపించాల్సి వస్తుంది. దానివల్ల మూవీ అయితే టూ క్రౌడెడ్ గా అనిపించింది. మిగిలిన క్యారెక్టర్స్ కి అంత ఇంపార్టెన్స్ అనేది కనిపించలేదు. కానీ ఉన్న వరకు జేమ్స్ గన్ అయితే బాగానే మేనేజ్ చేశారు. ఇంకా మెయిన్ గా మార్తా అండ్ జానథన్ కెంట్ ఉన్నారు కదా, ఆ క్యారెక్టర్స్ లో ఎవరైనా ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ని తీసుకుంటే బాగుండు. లేదా మనకు కనీసం కొద్దిగా తెలిసిన ఫేస్ ని తీసుకున్నా బాగుండు. వాళ్ళతో మనం అంతగా కనెక్ట్ కాలేం. ముందు DCU లో ఉన్న మార్తా క్యారెక్టర్ 'సోర్ మ్యాన్' కి ఎంత కనెక్టెడ్ గా ఉంటుందో అలానే తన క్యారెక్టర్ డెవలప్మెంట్ లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుందో మనకు ఆల్రెడీ చూసాం. అలాంటి క్యారెక్టర్ ని చూసిన తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరు క్యారెక్టర్ చూస్తుంటే అంతగా అనిపించలేదు. వాళ్ళు సింపుల్ గా ఉన్నారు. కనీసం డైలాగ్స్ పరంగా కూడా కొన్ని సీన్స్ అయినా పడి ఉంటే బాగున్ను. అక్కడ కనెక్ట్ కాలేకపోయా. ఇంకా అలానే మ్యూజిక్ కూడా అక్కడక్కడ వినిపిస్తుంది కానీ అంత ఐకానిక్ గా అయితే ఏ షార్ట్స్ లో కనిపించలేదు. మూవీ మొత్తానికి హైలైట్ వచ్చేసరికి లెక్స్ లూథర్ మాత్రమే. అక్కడక్కడ క్రిప్టో సీన్స్ బాగుంటాయి. మిగిలిందంతా ఓకే. ఒక సింపుల్ స్టార్ట్ తో మనకి DCU అయితే స్టార్ట్ చేశారు. ఓవరాల్ గా అది సంగతి. దీనిపైన మీరు అనుకున్నారు కమెంట్స్ చెప్పండి. ఇంక వీడియో వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.